ఇప్పుడు అడారి నాగరాజు ఏం చెప్తాడో ఇందాం. ఎట్టట సంగతి ఈయనెవరు అంటే ఈయన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఇక ఈయన గతంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఆఖరికి అమెరికా కథ కూడా చెప్పిండు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు అనేది కూడా పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా చెప్పిన మోగోడు. ఇప్పుడు నా పక్క పంటే ఉన్నాడు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మాదే గెలుపు అని సానుభూతితోటి మేము గెలుస్తామని ఏమో బీఆర్ఎస్ వాళ్ళు సంకలు గుద్దుకుంటారు. సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఇవాళ సామాజిక సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో ఉన్నాడు నవీన్ యాదవ్. ఇలా నవీన్ యాదవ్ గెలిపే ఖాయం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటారు. ఇక ఇటు మళ్ళీ బీజేపీ కోయాలేమో పాలు పతాకము మోడీని చూపించి మా మోడీ ముఖం చూసి ఓట్లు పడతాయి అనేది వాళ్ళు ఓ రకంగా లోటు మీది కాకి వెళ్ళి మొత్తుకుంటారు. ఇంతకు ఎవరిది గెలుపు, ఏంది, ఏం కథ, లోపటంగా ఏమి నడుస్తుంది, గ్రౌండ్లో ఏమి నడుస్తుంది, జనాలు ఎటు మొగ్గుతుర్రు, గాలి ఎటు మలుతుంది అనేది మరి అడారి నాగరాజు రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తారో ఇందాం. శనార్థి పిల్లగా అంత బాగేనా? బాగానే చెప్తాత ఏంది ఏమి నడుస్తుంది జూబ్లీ హిల్స్లో అంటే నేను మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఢిల్లీ కానీ, ఏపీ ఎలక్షన్లో కానీ, అదేవిధంగా ఏదైతే మనకి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు మించి వస్తాయని చెప్పాను. 8 స్థానాలు రావడం జరిగింది. సో నేను ఏ నియోజకవర్గాన్ని గ్రాచ్ చేసినా సరే అక్కడ నియోజకవర్గ ఓటర్సు, వాళ్ళ ఐడియాలజీ, గతంలో జరిగిన ఎన్నికలు, అప్పుడు మూడ్ ఆఫ్ సిచ్యువేషను అనేది అనేక అంశాలు నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని, ఈ గ్రౌండ్ రిపోర్ట్తో పాటు రాజకీయ పార్టీల యొక్క వ్యూహాలు, ఆ వ్యూహాలు ఈ యొక్క ఓటర్స్ని కనెక్ట్ చేయగలుగుతాయా, అప్పుడు పార్టీ యొక్క మూమెంటు, అప్పుడు పార్టీ కూడా గ్రాఫ్, ఇలా అనేక అంశాలను నేను తీసుకొని నేను చెప్తాను. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ విశ్లేషణ కూడా ఫెయిల్ అవ్వలేదు. సరే, ఇప్పుడు రాంగపోగా జూబ్లీ హిల్స్లో ఎగరబోయే జెండా ఏ పార్టీది అంటావు? అంటే మొట్టమొదటి నుంచి నేను చెప్పాను, నవీన్ యాదవ్ గారికి టికెట్ కాకముందు నుంచి కూడా 2 వీక్స్ ముందు నుంచి కూడా నేను చెప్పాను, నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారని. ఎందుకు ఇస్తారు అంటే, ఒక వ్యక్తికి పార్టీ క్యాండిడేట్ ఇచ్చేటప్పుడు ఇండివిజువల్గా అతనికి సొంత ఇమేజ్ ఉందా లేదా అని చూస్తారు. రెండో పాయింట్, అతను గతంలో ఎప్పుడైనా కంటెక్ట్ చేశాడా లేదా అనేది అంశాన్ని కూడా చూస్తారు. నవీన్ యాదవ్ గారు 2 సార్లు కంటెక్ట్ చేశారు. ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేశారు, అప్పుడు 20,000 ఓట్లు వచ్చాయి. ఇంకోసారి పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీ నుంచి 40,000 ఓట్లు వచ్చాయి. అంటే ఒక క్యాండిడేట్కి 20,000 ఓట్లు ఇండిపెండెంట్గా వచ్చాయంటే అది చిన్న విషయం కాదు. ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చాయి. 2023లో అదే ఎంఐఎం పార్టీ నుంచి ఇంకో అభ్యర్థి పోటీ చేస్తే 7,000 ఓట్లు వచ్చాయి. అంటే ఎంత ఇండివిజువల్ ఇమేజ్ అనేది వేరియేషన్ ఉన్నది అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఆ గ్రాఫ్ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఐడియాలజీ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి రాజా సింగ్ గారు ఉన్నారు. రాజా సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ ఇచ్చారనుకో ఆయన గెలవరు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి బీజేపీ పార్టీ సీట్ ఇచ్చారనుకో గెలవరు. అంటే పార్టీ యొక్క ఐడియాలజీకి, క్యాండిడేట్ యొక్క ఐడియాలజీకి మ్యాచ్ అవ్వాలి. సో ఈ అంశంతో పాటు ఓటర్లతో కూడా నవీన్ యాదవ్ గారు ఆ క్యాండిడేట్ ఉండే మూవ్మెంట్ బట్టి ఉంటుంది. సో గతంలో 2 సార్లు ఓడిపోయారు కాబట్టి నవీన్ యాదవ్ గారు ఈసారి గెలిపించారు అన్న ఫీలింగ్ ఉంది. రాజకీయ పరంగా నవీన్ యాదవ్ గారిని కొంత తొక్కేస్తున్నారు అన్న ఎమోషనల్ బాండింగ్ కూడా ఈ ఓటర్స్ యొక్క, నేను అనేక ప్రాంతాలు, రమత్ నగరు, కార్మిక నగరు, కృష్ణనగరు, బోరబండ, ఈ ప్రాంతాల్లో నేను స్వయంగా పబ్లిక్ బయట తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ చెప్పిన అంశాలు ఇవి. సో నేను 2 వీక్స్ ముందు చెప్తే మీడియా వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటి ఇంకొక పేరు కూడా చెప్పారు, నవీన్ యాదవ్ గారికి ఎలా కన్ఫర్మ్ చెప్పారు. 2 వీక్స్ బ్యాకే చెప్పాను. నవీన్ యాదవ్ గారి సీట్ కన్ఫర్మ్ కాకముందు నుంచి 2 వీక్స్ ముందే చెప్పారు కన్ఫర్మ్. ఇంకానే యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ షాక్ అయ్యారు, ఎలాగ ఇచ్చేస్తారని. సో అనేక అంశాలు, ఒక పార్టీ ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేటప్పుడు అనేక అంశాలను గ్రాఫ్ని చెక్ చేస్తాయి. సో ఆ గ్రాఫ్ ప్రకారం నేను నవీన్ యాదవ్ గారు వస్తాయని చెప్పాను. ఇక్కడ ప్రధానంగా జూబ్లీ బై ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గం కాకుండా ఇంకో నియోజకవర్గం అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే ప్రతి ఎలిగేషన్, అంటే ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, హైడ్రా అంశం కావచ్చు, ఇవన్నీ వేరే ప్రాంతంలో మాత్రం వేరే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది. తాత, ఇప్పుడు ఒక మాట ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు 100కి ముచ్చం ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా ఏంది ఏం కథ అంటే, మీకు కారు పాలన కావాలన్నా, బుల్డోజర్ పాలన కావాలన్నా అనేది కూడా తీసుకొస్తారు. అంటే ఈ హైడ్రా ఏమన్నా కొంచెం ఏమన్నా తారుమారు ఏమైనా చేసేదా, ఏమన్నా జనాలు ఏమన్నా, అంటే ఈ ప్రభావం ఏమైనా చూపుతుందా, ఏమన్నా అక్కడికి వస్తుందా, అక్కడికి రాదంటవా? హైడ్రా ప్రభావం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్ పాయింట్గా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చూపిస్తుంది. కానీ ఆ హైడ్రా అంశం అనేది ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో ఉండదు. ఎందుకంటే ఈ జూబ్లీస్ పరిధిలో ఒక సున్నం చెరువు తప్ప ఇంకెక్కడ కూడా హైడ్రా కూల్చివేతలు జరగలేదు. సున్నం చెరువు దగ్గర కూడా కొన్ని షాపులు, షట్టర్స్ కూల్చే తప్ప ఇల్లు ఎక్కడ కూల్చలేదు. అంటే ఇక్కడ హైడ్రా ప్రభావం అనేది ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో ఉండదు.
కాబట్టి హైడ్రా అనేది ఒక అంశాన్ని తీసుకున్నారు. మొదట బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ ఏంటంటే 3 వ్యూహాలు వేశారు. ఒకటి సానుభూతితో గెలవాలని ప్రయత్నం చేశారు, అది అవ్వలేదు. అది ఫస్ట్ నేను డే 1 నుంచి చెప్పా, రాజకీయాల్లో సానుభూతి అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ చేసిన రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో హరాస్మెంట్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి వచ్చింది. ఇప్పుడు మాగంటి కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తులను కానీ ఇటువైపు ఉన్న వ్యక్తులు పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏ రకమైన హరాస్మెంట్ కానీ ఇబ్బంది కానీ పెట్టట్లేదు. అప్పుడు సానుభూతి అనేది ఏ రకంగా వస్తుంది? ప్రభుత్వం ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థని కానీ ఒక కమ్యూనిటీని కానీ హరాస్మెంట్ చేసినప్పుడు సానుభూతి లిఫ్ట్ అవుతుంది పొలిటికల్గా. అంతేగాని కేవలం మనం భర్త చనిపోయారు కాబట్టి నేను గెలవాలి అంటే అది అవ్వదు. అదేవిధంగా నేను ఒక 20 మంది లేడీస్ని అడిగా, మాగంటి గోపు సానుభూతి అంశం. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈమె ఒక అంటే వ్యక్తిగా మాగంటి ఫ్యామిలీ వ్యక్తిగా మేము గౌరవిస్తాం, కానీ రేపు ఈమెకి రాజకీయపరమైన అనుభవం కానీ ఆ రకమైన లేదు కదా అన్న విషయాన్ని ప్రధానంగా చూపించారు. ఇంకో విషయం చెప్తున్నాను, ఇప్పుడు కవిత గారు ఉన్నారు, శర్మిల గారు ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా రాజకీయ పరంగా మొదటి నుంచి ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ఏ పదవి ఇచ్చినా అధికారం ఇచ్చినా వీళ్ళు లీడ్ చేయగలుగుతారు, నడిపించగలుగుతారని ఫీలింగ్ ఉంటుంది. సో మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారు మొదటి నుంచి ఆ రకమైన రాజకీయాలు లేరు. సో మీకు ఆడవాళ్ళు చూసుకుంటుంటే మనకి కవిత గారు ఉన్నారు, మనకి శర్మిల గారు ఉన్నారు. సో ఆ రకం కూడా ఏం లేరు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెంటనే ఓటర్స్ వెంటనే ఎవరిని రిసీవ్ చేసుకోలేరు. ఆ ఫీలింగ్ కూడా మహిళల్లో కూడా ఎక్కువ లేదు. అదేవిధంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కువగా ఏంటంటే మనకి ఆటో కార్మికులు కొంచెం ఆ ఒక అంశం బీఆర్ఎస్ పార్టీ కొంత ప్లస్ అయ్యాం. అంటే వాళ్ళు ఓటర్స్ ప్రధానంగా నేను 2-3 మాట్లాడినప్పుడు ఆటో వాళ్ళని కూడా తీసుకున్నాను. ఆటో వాళ్ళు అంటే మాకు 12,500 రావాలి, అది రాలేదని చెప్పారు. సో 2-3 అంశాలు తప్ప కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఓడించే స్థాయి అనేది అంశాలు లేవు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యూహాన్ని, గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్న వ్యూహాన్ని వెంటనే అప్డేట్ తీసుకొని వ్యూహాన్ని మార్చుకుంటూ ఇప్పటి వరకు నాకు తెలిసి 3 వ్యూహాలు వేశారు. ఈరోజు నామినేషన్ విత్డ్రా ఎవరు చేసుకుంటారు అనే దాన్ని బట్టి వ్యూహం మారే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పటికి కేసీఆర్ గారు ఈ ఎలక్షన్ మీద బాగా దృష్టి పెట్టారు. మరి ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా కథ నడిపిస్తున్నాడు పెద్ద మనిషి. మరి పెద్ద మనిషి కేసీరావయ్య జూబ్లీ హిల్స్ గడ్డ మీద ప్రచారం చేస్తే జనాలు ఏమన్నా ప్రభావితం అవుతారా అని అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది అంశం కూడా నేను ఏపీ ఎలక్షన్స్లో వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ తీశారు సినిమా, వ్యూహం సినిమా తీసినప్పుడు నేను స్వయంగా వ్యూహం సినిమా చూశాను. అప్పుడు నేను ఏం చెప్పానంటే, వైసీపీ పార్టీ ఉన్న ఓట్ బ్యాంకింగ్ అనేది చీలకుండా ఉంటుంది ఈ సినిమా వల్ల, అంతేగాని వైసీపీ పార్టీ గెలుపుకి అవకాశం పడదు. అలాగే కేసీఆర్ గారికి ఇక్కడ ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మొట్టమొదటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవీన్ యాదవ్ గారు ఇండివిజువల్ చూసి ఓటు వేసే వాళ్ళకి అలా వేయకుండా వాళ్ళకే వేసేవాళ్ళు ఉంటారు అనమాట. అంటే క్రాస్ ఓటింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా నవీన్ యాదవ్ గారిని వాళ్ళ ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి ఓట్లు ఇటువైపు పడకుండా కేసీఆర్ వచ్చినప్పుడు వాళ్ళ ఓట్లే వాళ్ళకి పడే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత ఇండివిజువల్గా కూడా ఇతన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా సాధారణంగా, అలా పడే ఓట్లు పడకుండా కేసీఆర్ గారి ప్రచారం ఉంటుంది. అంతేగాని గెలుపుని తారుమారే చేసే స్థాయి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి రావడమే అది ఒక అంటే కాంగ్రెస్ పార్టీని నడిపించిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అనేక నాయకులు నడిపించారు, కానీ కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి నుంచి రేవంత్ రెడ్డి నడిపించారు. కాబట్టి క్యాడర్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఇప్పటికీ వరంగల్, ఖమ్మం ఇలాంటి ఏరియాల నుంచి ఈ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి పనిచేయడం కోసం మన ఇండివిజువల్గా వచ్చారు. సో రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే ఇంకా గ్రాఫ్ ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ కేసీఆర్కి వచ్చినా సరే రేవంత్ రెడ్డి గారి ప్రచారం అనేది దాన్ని డిగ్రేడ్ చేసేస్తాయి. అంటే కేసీఆర్కి వచ్చిన తర్వాత జరిగిన ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి గారు బీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ అన్నారు, బీజేపీ కథ ఏంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా రామచంద్రయ్య ఏమంటున్నారు, బజార్ తిరుగుకుంటా అది ఇది అనుకుంటే మాదే లేస్తుంది అంటున్నా ఆయన. రామచంద్రయ్య ఆయనకేం చెప్తూ? ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారు మొన్న 2023లో పోటీ చేసినప్పుడు ఆయనకి 20,000 ఓట్లు వచ్చాయి. చిన్న ఎగ్జాంపుల్. నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 2014 20,000 ఓట్లు వచ్చాయి. మీకు అర్థమైందా? ఈయన బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి రంగ దీపక్ రెడ్డి గారికి. నవీన్ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు వచ్చాయి. అంటే ఒక పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు రావాలి? ఈయన ఇండిపెండెంట్ క్యాండిడేట్కి నవీన్ యాదవ్కి 20,000 వచ్చినప్పుడు మరి ఆయన బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఎన్ని రావాలి? సో కాబట్టి ఆ రకమైన సిచ్యువేషను, ఇండివిజువల్ ఇమేజ్ అనేది ఇక్కడ లేదు. ఎవరికి ఇండివిజువల్ ఇమేజ్ ఉంటుందో వాళ్ళకి ఓట్లు పడతాయి. చిన్న ఎగ్జాంపుల్, 2023 ఎలక్షన్లో అంతకుముందు నవీన్ యాదవ్ గారు ఎంఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చాయి కదా. మొన్న అజరుద్దీన్ గారు పోటీ చేసినప్పుడు 16,000 ఓట్లతో ఓడిపోయారు. అదే 23లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చి ఉంటే గెలిచే అవకాశం ఉన్నాం. మొన్న 23లో అదే సీట్ నవీన్ యాదవ్ గారికి ఇచ్చే అవకాశం ఉంటే గెలిచినాం. సో ఇక్కడ పార్టీ బలాలతో పాటు ఇండివిజువల్గా వ్యక్తిత్వం కూడా ఆయనకు ఉండాలి. ఆ రకమైన సపోర్ట్ ఉంటేనే గెలుస్తారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ టైఅప్ అయింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులందరూ కూడా మాకే ఓటేస్తారు
కట్టర్ హిందూస్ అందరూ కూడా మాకు ఓటేస్తారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఎంఐఎం కాంగ్రెస్ రెండు కలిసే కాబట్టి ఈ పార్టీ ఎంఐఎంతో జతకట్టడం వల్ల కొంత ఓట్ బ్యాంకింగ్ మారే అవకాశం ఉంటుంది, అది మాకు అనుకూలం అవుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం మొదటి నుంచి కూడా ఫస్ట్ డే 1 నుంచి కూడా నవీన్ యాదవ్ గారికి పాజిటివ్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఒక కీలక అంశం. సో ఇక్కడ చాలామంది బీసీలు రాజకీయ పరంగా ఎదుగుతుంటే కూడా చాలామంది వ్యాఖ్యలు చేయడం, అంటే వీళ్ళ ఎదుగుదలని వీళ్ళు రాజకీయ పరంగా ఏదో ఒక ఎలిగేషన్ చేసి వీళ్ళని రాజకీయ పరంగా ఎదగకుండా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ బీసీల్లో నార్మల్గా అంటే న్యూట్రల్గా కొంతమంటారు ఈ రాజకీయాలకు దూరంగా ఉండే వాళ్ళు కూడా ఒకసారి ఇలా చైతన్యం అయ్యారు. మొన్న ఒక వ్యక్తి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూడా ఇవి బీసీలో ఉన్న వాళ్ళు కొంతమంది, అరే మావాడు ఇంతకాలం కష్టపడి ఎంతమందిని మా అన్న గెలిపించాడు, అన్ని రాజకీయ పార్టీలకి మా శ్రీశైలం అన్న సర్వీస్ చేశారు, వాళ్ళ కొడుకు ఎదుగుతుంటే ఇది వీళ్ళేంది పెత్తనం అనేది ఆ సాధారణంగా ఉన్న బీసీ సామాజిక వర్గం కూడా ఒకసారి లిఫ్ట్ అయింది. సో ఇప్పుడు ఈ అంశం కూడా ఏమవుద్దంటే సుధీర్ రెడ్డి గారు చేసిన ఎల్బీ నగర్ చేసిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యి బీఆర్ఎస్ పార్టీలో బాగా బీసీ వాదం ఉన్న వ్యక్తులు కూడా ఇటువైపు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి అంటే ఇప్పుడు దేశం కూడా బీసీ వాదం బీసీ రాగానే ఎత్తుకుంటుంది, బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం. సో కాబట్టి ఇది కన్వర్ట్ అంటే ఓటర్స్ ఎలా కన్వర్ట్ అవుతారు, ఓటర్స్తో పాటు లీడర్ కన్వర్ట్ అవుతారు, లీడర్లతో పాటు పార్టీ కన్వర్ట్ అవుతుంటుంది. సో ఇది ఇలా మారుతుంటుంది 2 రోజులకు ఒకసారి. నేను అందుకే ప్రతి 2 రోజుల కోసం నేను పబ్లిక్ బయటకి వెళ్తుంటా. 2 రోజుల కోసం ఎలక్షన్ టైంలో ఓటర్స్ 2 రోజుల కోసం మారుతుంటారు. సో అది కూడా నేను అబ్జర్వేషన్ చేస్తూ చెప్తుంటాను. సో ఇప్పుడు మన సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలామంది ఆవేశపూర్తిగా అంటే మా వ్యక్తిని అన్నప్పుడు ఆవేశపూర్తిగా ప్రసంగం ఇస్తారు, కానీ ప్రసంగం కంటే పబ్లిక్ చాలా ఇప్పుడున్న యువత బాగా యూట్యూబ్ ఛానల్ రావడం వల్ల రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే సుధీర్ రెడ్డి గారి మీద చాలామంది వ్యాఖ్యలు చేశారు. సుధీర్ రెడ్డి గారు కేవలం నవీన్ యాదవ్ గారి మీదే కాదు, ఆర్ కృష్ణ గారు పోటీ చేసినప్పుడు కూడా ఎల్బీ నగర్లో చాలా చేశారు. సో ఆయనకి టోటల్గా అతను ఈ ఫ్యామిలీకి అగ్నిస్ట్ అవ్వలేదు, రేపు బీసీ సామాజిక వర్గం మొత్తం ఆయన అగ్నిస్ట్ అయ్యారు. అప్పుడు ఏమవుతుందంటే రేపు ఆయన పోటీ చేసినప్పుడు వాళ్ళందరూ అగ్నిస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో రాజకీయ పరంగా ఉన్నప్పుడు ప్రతి కమ్యూనిటీని మనం గౌరవించాలి, ప్రతి వ్యక్తిని గౌరవించాలి. ఒకవేళ అతనికి మీకు ఏదైనా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే అది కూర్చోవాలి, డిస్కస్ చేసుకోవాలి తప్ప ఒక వ్యక్తి యొక్క అలంకరణని, ఒక వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ని మీరు వేరే రకంగా డైవర్ట్ చేసి మాట్లాడే విధానం అనేది అది ఎమోషనల్గా చాలా స్ట్రెంత్ ఉంటుంది. సో నేను ఇంకో విషయం చెప్పాను, చాలామంది చెప్పాను మీడియా వాళ్ళకి కూడా, ఈ నవీన్ యాదవ్ గారి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాచప్ చేసుకుంటుంది. ఎక్కడ కూడా ఎమోషనల్గా కావచ్చు, లేకపోతే వేరే రకంగా అంటే సీరియస్గా ఉండడం కానీ, లేకపోతే వేరే రకంగా బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు, చాలా కూల్గా ఉండాలి. ఏ రకమైన చిన్న ఇన్సిడెంట్ జరిగినా బీజేపీ బీఆర్ఎస్ క్యాచప్ చేస్తాయని చెప్పాను. సో అదే అంశం మీద కూడా వాళ్ళు క్యాచప్, అసలు ఏమీ లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు ఒక్కొక్క రకంగా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు రామరెడ్డి గారు ఉన్నారు ఓసేరాముల సినిమాలో, ఆయన నిజంగా రామరెడ్డి కాదు. సో ఎవరైనా పిలిస్తే కూడా నేనే తీసుకెళ్ళిస్తానని చెప్పేవాడు. సో అలాగంటే ఒక వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి, గంభీరత్వం చూసి అతను ఇలా అని మనం ఐడెంటిఫై చేయడం అనేది పూర్తిగా రాంగ్ అది. సో కాబట్టి ఈ అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రస్తుత గ్రాఫ్, నవీన్ యాదవ్ గారు గతంలో చేసిన సోషల్ సర్వీసు, ఈ అన్ని అంశాలు, అదేవిధంగా వీళ్ళ నాన్నగారు చేసిన శ్రీశైలం యాదవ్ గారు చేసిన ఈ ఫిలిం ఇండస్ట్రీకి మొదటి నుంచి కూడా అటాచ్మెంట్ ఉండడం, ఇక్కడ ఉన్న ఆంధ్ర సెటిలర్ ఓటర్స్తో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా డోర్ కొట్టగానే వెంటనే పరిష్కారం చేయడం, సోషల్ జస్టిస్ అంటారు. అంటే మన కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా జరిగిన పనులు వెంటనే మనకి ఈ పరిష్కారం. ఇవిగన్నా నేను పలానా సినిమాలో పనిచేసా, నాకు డైరెక్ట్ డబ్బులు ఇవ్వలేదంటే ఫోన్ చేసి ఏం రాబాయి నువ్వు సతాయిస్తావు ఇచ్చేయి మనోడికి అని చెప్పేటప్పుడు న్యాయం. అది ఏమవుతుందంటే అది ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు ఈయన వల్ల కొంత భయం ఉండడం వల్ల కదా ఆడికి జస్టిస్ జరిగింది. సో ఇదంతా కూడా ఒక పి జగన్ రెడ్డి గారితో పనిచేశారు కాబట్టి ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మిక నాయకులు, అప్పుడు పనిచేసిన వ్యవస్థలు, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆ రకమైన ఐడియాలజీతో వెళ్తారు. అంతా శ్రీశైలం యాదవ్ గారు ఆ టైపు మైండ్ సెట్, అంటే అప్పుడున్న వ్యవస్థలకు అనుగుణంగా ఆయన ఈ రకమైన మూవ్మెంట్లో ఉండగలిగారు తప్ప, అంతేగాని అతను ఎవరో పేదవాళ్ళని దోచుకొని ఇలా చేసిన వర్షం ఎక్కడ కనిపించలేదు. నేను పబ్లిక్ బయటకి వెళ్ళినప్పుడు ఈ ముస్లిం వాళ్ళు కూడా చాలామంది అయితే పురాణక బాత్ నై బోల్నా, అభి నయా జనరేషన్ చల్ రా, ఉస్కా బచ్చే భీ పాలిటిక్స్ మే ఆ రా, ఓ భీ బాత్ బోలా అన్నారు. అంటే అది కూడా నేను ముస్లిం వాళ్ళని కూడా అడుగుతూ అదే చెప్పారు, పాత జమానా అయిపోయింది, మీరు ఎప్పుడో జమానా మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడదని. సో వీళ్ళ నాన్నగారిని కూడా చూపించి చెప్పే వ్యాఖ్యలు కూడా నేను ఖండించా. ఇప్పుడు మనం పెళ్లి సంబంధం చూడడానికి తండ్రి గారి నుంచి ఒక అబ్బాయిని చూడడానికి వెళ్తాం, తండ్రికి బట్టపుర ఉందని కొడుకుని పిల్లలు ఏమనంటే ఎలా ఉంటుంది? బట్టపుర తండ్రికి ఉంది, కొడుకు కాదు కదా, నీకు పిల్లని చేసుకునేది కొడుకు. సో వాళ్ళ నాన్నగారికి జరగాల్సిన రాజకీయపరమైన నష్టం అనేది జరిగిపోయింది. సో వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు ఈ 11 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. ఆ పబ్లిక్ లైఫ్లో అతను ఏమైనా ప్రాబ్లం చేస్తే మనం అడగాలి.
ఇలా అనేక అంశాలు ఇప్పుడున్న ఈరోజు 24 కాబట్టి ఇప్పటి వరకు నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా గ్రాఫ్ ఉంది. ఇదే గ్రాఫ్ కనుక చివరి వరకు తీసుకెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నవీన్ యాదవ్ గారు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం కొడుతుంది నీకు, అది నేను ఇంకో 2-3 రోజులు చెప్తా. అంచనా వేయడం ఒకటి. ఇప్పుడు 2 వీక్స్ ముందే నేను చెప్పా, నువ్వు 2 వీక్స్ ముందే నవీన్ యాదవ్ గారు సీట్ రాకముందే 2 వీక్స్ ముందు చెప్పా నవీన్ యాదవ్ గారికి ఇస్తారు, ఇంక వేరే వ్యక్తికి ఎవరు ఎందుకు అని అడిగినప్పుడు కూడా దానికి వివరించాను. అలాగే ఇప్పుడు గెలుపు అని చెప్పాను, ఎందుకు గెలిచిన తర్వాత కూడా ఎందుకు గెలిచారని కూడా చెప్తాను. సో అనేక అంశాలు చూపిస్తాం కాబట్టి మేము ఇంకో 2-3 రోజులు కష్టపడి ఇంకా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఎంతవరకు వచ్చే అవకాశం ఉందని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి గిదుల్లా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు ఇలా ఈ రకంగా మన నేను ఆంబాయ వెళ్ళబోసుకొని కుండ బద్దలు కొట్టిండు. మొత్తానికి నవీన్ యాదవ్ వైపు గాలి మొగ్గుతుంది అనేది మాత్రము ఇక తేడతెల్లమైంది. మరి ఇక మీరు చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, జూబ్లీ హిల్స్ గడ్డ.